విష్ణుమూర్తి తలని బ్రహ్మదేవుడు ఎందుకు నరికించాగో మీకు తెలుసా? హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మకోసం కఠోర తపస్సు చేసి చావులేని వరం కావాలని అడుగుతాడు. కాని అమరత్వం సృష్టి విరుద్ధం అని బ్రహ్మ చెప్పడంతో నా పోలికతో ఉన్నవాడి చేతిలో తప్ప నాకు వేరొకరి చేతిలో మరణం సంభవించకూడదు అని కోరుకుంటాడు. అయితే హయగ్రీవుడులాంటి వారెవ్వరూ లేరు కాబట్టి తనకి వరమిచ్చిన బ్రహ్మతోనే యుద్ధం చేసి వేదాలను దొంగలిస్తాడు. దాంతో ఇంక విష్ణుమూర్తే దిక్కు అని భావించిన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తాడు. కాని లోకరక్షకుడైన విష్ణుమూర్తి అప్పటికే చాలామంది అసురులతో యుద్ధం చేసి అలసిపోయి ఒక నదీతీరంలో తన సారంగము అనే ధనస్సు తలకింద పెట్టుకొని నిద్రపోతాడు. అప్పుడు బ్రహ్మ వంభ్రీ అనే ఒక పురుగును సృష్టించి ఆ ధనస్సు యొక్క వింటినారిని కొరకమని చెప్తాడు. ఆ పురుగు వింటినారిని కొరకగానే